హలో ఎవ్రీవన్, ఈరోజు డే వచ్చేసి 12th ఫిబ్రవరి అండి. మొమెంటమ్ స్ట్రాటజీతో ఒక సింగిల్ ట్రేడ్ తీసుకున్నాను. దాని రిజల్ట్ అనేది ఏమైందో చూద్దాం. దిస్ షరత్ అండి. లెట్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. అనాలిసిస్ ద్వారా మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్తుందని తెలిసి షార్ట్ పొజిషన్ టూల్ మెయిన్ చార్ట్లో 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టుకున్నాను. ప్రీమియం చార్ట్లో పుట్టిని బై చేశానండి. 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో లాంగ్ పొజిషన్ టూల్ అనేది పెట్టుకున్నాను. చూద్దాం టాటా హిట్ అవుతుంది లేదా. ఇలా ట్రేడింగ్ చేస్తూ మంత్ ఎండ్లో ప్రాఫిట్ గెయిన్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉందండి, ఒకసారి టెక్స్ట్ చేయండి. మనది 100% టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఎగ్జిట్ అనేది అయిపోయాను. ఒక న్యూ ఐపీఓ లాంచ్ అయింది, దాని గురించి తెలుసుకుందామండి. హెగ్జావేర్ టెక్నాలజీస్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఈ కంపెనీ గురించి తెలిసే ఉంటుందండి. ఇది 2020లోనే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. కానీ కోవిడ్ టైంలో ఇన్వెస్టర్స్ ఎవరు లేకపోవడం వల్ల ఇది డీసెలెక్ట్ చేశారు. మళ్ళీ న్యూ ఐపీఓగా లాంచ్ అనేది చేస్తున్నారనమాట. ఈ కంపెనీ ఏం చేస్తా అంటే ఐటీ సర్వీసెస్ కానివ్వండి, టెక్నాలజీ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. దీని ఓపెనింగ్ డేట్ వచ్చేసి 12th ఫిబ్రవరి నుండి 14th ఫిబ్రవరి దాకా మీరు అప్లై చేసుకోవచ్చు. దీని బిడ్ ప్రైస్ వచ్చేసి 674 రూపీస్ నుండి 708 రూపీస్ దాకా బై చేసుకోవచ్చు. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,868 రూపీస్ అండి. దీని అలాట్మెంట్ డేట్ వచ్చేసి 17th రోజు అనమాట, 17th ఫిబ్రవరి. 18th ఫిబ్రవరి రోజు ఒకవేళ మీకు స్టాక్స్ అలకేట్ అనేది అవ్వకపోతే మీకు రీఫండ్ అనేది అవుతుంది. అదే ఒకవేళ అలకేట్ అయింది అనుకోండి, 18th ఫిబ్రవరి రోజు మీకు డిమాట్ అకౌంట్లోకి మీకు షేర్స్ అనేవి అలకేట్ అవుతాయి. 19th ఫిబ్రవరి రోజు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అనేది అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.